కూర్చుంటే శ్రోతం కూర్చోవడం ఒకటేగా స్థానం లేదు. నేను దేహ స్థానంలో కూర్చొని వేదాంతం వింటే వాడిని కోపం వస్తుంది చెప్తున్నాడు కదా. నన్ను పనులు చేసుకోవద్దంటారా? నీ పనులు అని వాడు చెప్పాడు. ఇంతకన్నా ముఖ్యమైన ఒకటి ఉంది, పరమాత్మ వీలు పడ్డావు పొందవా? అది ముఖ్యమైన పని కాదా? ఇవన్నీ ముఖ్యమైన పనులా? అది ఆ మాట చెప్పడానికి ఈయన గారు ఒక కమాండ్ వస్తుంది. ఎప్పుడు వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలి కూర్చోబెట్టాలి. ప్రతి పావుగంట ఒకసారి జ్ఞాపకం చేయాలి. కూర్చో, జీవుడి స్థానంలో కూర్చుంది. ఎక్కడ కూర్చొని చేస్తావు? దేహ స్థానంలో కూర్చొని వేదాంతం వింటావా? వాడు అలాగే వింటాడు. వీడిని వాడిని తీరు కలపాలి. అది వర్ష చేయాలి. వాడికి అర్థం కాకపోతే ఆ మాట, కానీ ఒకరోజు అర్థం అవుతుంది. ఆత్మగా ఉండి వేదాంతం వినాలి. అక్కడ పడుతుంది వేదాంతం. అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, జాబాలోకనిషత్తు అనుకుంటాను. ఉపనిషత్తు సన్యస్య శ్రవణం కుర్వీత. సన్యాసం పుచ్చుకుని వేదాంతం విను అన్న. ఎందుగా మాట చెప్పారు? సన్యాసం పుచ్చుకోవడంలోనే చాలా పిచ్చిభావాలు పోతాయి. అప్పుడు విరక్తి ఉంటుంది. అప్పుడు వేదాంతం పడుతుంది. పాత సొన్నం మీద కొత్త సొన్నం వేస్తే పట్టదు. ముందు కొట్టాలి, రక్కాయితం పెట్టి. సన్యాసం అనగానే ప్రపంచాన్ని దూరంగా పెట్టాడు అనుకుందాం, వాడికి బాగా పడుతుంది వేదాంతం. ప్రపంచాన్ని పడుతుంది పడు కూర్చున్న వాళ్ళకి వేదాంతం పడుతుంది. అందుకు ఉపనిషత్తు అలా చెప్తుంది. అందుకు మనం సమన్వయం చేసి చెప్తాం. మనసుగా సన్యాస భావం తీసుకురావడానికి, విరక్తి భావం తీసుకురావడానికి వ్యవస్థల ప్రమాదం ఏం చెప్పద్దా? చెప్పద్దు. చెడ్డ అని చెప్పాలి, మంచి అని చెప్పాలి. నీకున్న దేహాత్మభావం, నీకున్న ప్రమాదం. ఈ ఆపదలో దేహాత్మభావం ఉంది. నేను పలానా కులం అంటున్నామంటే ఆ కులం దేహానికి సంబంధించిన, ఆత్మ సంబంధించిందా? ఆత్మనే దేహాన్ని కనిపిస్తుంది. అది కదా సమస్య ఇక్కడ. నేను ఆ సమస్యను డిస్కస్ చేస్తున్నప్పుడు దేహ కులాన్ని ప్రస్తావించద్దా? అలాగే ఆయన కూర్చోడు ఆ కులంలోనే, ఆ కులం నుంచి ప్రస్తావించాను. ఆ కులం తక్కువ నేను అనలేదే, ఆరో సభ్య సమాజం బట్టి తక్కువ. ఆయన గారి సౌలభ్యం ఏంటో చెప్పడానికి ఆ కుల ప్రస్తావన తీసుకోవాల్సి వచ్చింది. అంతటి వాడు అంత తక్కువ కులంలో పుట్టాడు. ఆనాడు సభ్య సమాజం పెట్టి, ఈనాడు సభ్య సమాజం పెట్టిన అనలేదే. చాలా మారుతుంది కదా. ఎంతటి వాడు ఎంత దాంట్లో దిగాడు చెప్పండి. అమెరికా ప్రెసిడెంట్ గొప్పతనం ఏంటి? వాడు కారు వాడు పడుకుంటాడు. తెలుసా మీకు విషయం? మన కారు మనం ఏమైనా పిలిచామా? పక్క ఇంట్లో డ్రైవర్ని పిలిచి పిలిపిస్తాం. అమెరికా ప్రెసిడెంట్ వాడి కారు వాడు పడుకుంటాడు. అసలు వాడు కారు పడుకున్న వాడు చూస్తే వాడు అమెరికా ప్రెసిడెంట్ మనం అనుకోము. వాడి కారు వాడు పడుకుంటాడు. అందుకు వాళ్ళ విలువ ఉంది. మన రాష్ట్రపతి గారు వాడు కనీసం వాడు పక్కన వాడు వేసుకోవడమో వెనకాల వాడు వేయాలి. మీరు ఆ చేతులు చూస్తారు మన అంత సోమర్థనం నేర్పిస్తాం. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇంకో మనిషి చేస్తే వాడు ఒప్పుకోడు. హెల్ప్ చేయొచ్చేమో కానీ ముఖ్యం వాడు చూసుకుంటాడు. మరి అమెరికా రాష్ట్రపతి కారు కడుక్కునే టైం ఉందా? కారు కడుక్కోవడం కూడా వాడి జీవితంలో భాగం. రాష్ట్రపతి పనులు చేస్తే రాష్ట్రపతి పనులు చేయదు కదా. ముందు వాడు వ్యక్తి కదా, ఈజ్ ఎ పర్సన్. వాడు కారు వాడు కడుక్కోద్దా? తెల్లారికి ఊరేగడం తెలిసే కారు మీద కడుక్కోవడం తెలియదు. అది వాళ్ళ ఆలోచన. చెప్పాలి కదా. దేహంలో ఉన్న సమస్యలు చెప్పాలంటే, పరమాత్మ యొక్క సౌలభ్యం చెప్పాలంటే ఆ కులం యొక్క అధమత్వం చెప్పాలి. ఆనాడు సభ్య సమాజం బట్టి. అందువల్ల పరమాత్మ సౌలభ్యం. కృష్ణ పరమాత్మ మహా సౌలభ్యం. ఎందుకంటే అందాడు అందరికీ. ఎవరికి అందరవాడు అందరికీ అందాడు. అది చెప్పడం కోసం ఆయన ప్రయత్నం. విగ్రహాలు 2 వాక్యాల మధ్యలో లాగి కోట్లకి ఎందుకు పెడితే వాదించగల శక్తి ఉండాలి. ఇది ఎందుకు చెప్పాను? కులం తక్కువ చేయలేదు అక్కడ, పరమాత్మ గొప్పతనం అని చెప్పాను. అలా చెప్పడం వల్ల మీ కులానికి ఒక వన్య వచ్చింది. గోపికలు చెప్పారు కదా, గోపికా గతంలోనే ప్రారంభంలోనే ఉంది. జయతి తేధికం జన్మనావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాః త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే శరదుదాసయే సాధుజాత తత్తరసి జోదరా శ్రీముషాదృశ సురతనాథతే అశుల్కదాసికాః వరద నిఘృతః నేహ కింవథః విచజలాశయాత్. అది మన సామెత వర్తిస్తుంది. అది రాత్రి కూడా ప్రవచనాలు. మమ్మల్ని అంటే పరమాత్మ గురించి ఏదైనా అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఆయన వల్ల మనం పొందిన ప్రయోజనాలు ముందు చూపించారు. కృష్ణ నీ వల్ల ఇన్ని ప్రయోజనాలు పొందాం. ఇన్ని రకాల రాక్షసులు మమ్మల్ని రక్షించు. కాళీ మడుగులు మమ్మల్ని రక్షించు. గాలి రూపంలో రాక్షసులు మమ్మల్ని రక్షించు. పెద్ద వర్ష రూపంలో రాక్షసులు మమ్మల్ని రక్షించు. పెద్ద అగ్ని మీద పడితే రక్షించు. పర్వతం ఎత్తి పట్టుకున్నావు. ఇన్ని చేసావు కదా, మోక్షం కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అది
ముందు ఆయన వల్ల పొందిన ప్రయోజనం చూపించాలి. అప్పుడు మనం ఏం అడగాలో అడగాలి. ఇప్పటిదాకా ఇచ్చేవలే అని అనకూడదు కదా. ఫస్ట్లోనే ఉంది జయతి తే అధికం జన్మనావృజ. నీ యొక్క పుట్టుక కారణం చేత ఈ యాదవ కులం ప్రకాశించింది. జయతి అది ఆ దేవాని భాగంలో ఉన్నది అదే. దీపం అంటే ప్రకాశం. జయతి ప్రకాశం. అధికం జయతి సామాన్య ప్రకాశం కాదు. వరల్డ్ దృష్టి మొత్తం యాదవ కులం మీద పడింది. కృష్ణ నీ రాక చేత చెప్పదే మాట ఉంది. వ్యాస భాగవతంలో పక్కన నీ కులాన్ని విలువ చూపిస్తున్నారా లోకంలోనే విలువ ఎక్కడ తగ్గించాను. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మన ఇంట్లో కూర్చుంటే విశాఖపట్నం మొత్తం దృష్టి మన మీద ఉండదా? విశాఖపట్నం మొత్తం అండి మొత్తం ప్రపంచం కెమెరాలన్నీ మన ఇంటి మీద ఉంటాయి. ఆ మహానుభావుడు వచ్చి బాగుండి మన ఇంట్లో కూర్చుంటే పావు గంట కూర్చున్న దానికే మీడియా అంతా మన గురించి మాట్లాడింది. పరమాత్మ వచ్చి అక్కడ అన్నేళ్ల పాటు ఆ వంశంలో పుట్టకపోయినా ఆ వంశంలో పుట్టినవాడిగా లోకాన్ని కనిపించాడు. ఆ పొలంలో పుట్టినవాడిగా 14 ఏళ్ల పాటు వాళ్ళందరూ ఎంతగా కనిపించారు. బాల్యాలన్నింటికీ కూడా ఆ యాదవులే కదా సాక్ష్యం. వాడి వల్ల మీకు అంత పేరు వచ్చిందిరా బాబు అని చెప్తే దెబ్బ దొరుకుతుంది. రైతుడికి మన అడ్డు తత్వం ఏంటి చెప్పగలిగే శక్తి ఉంటాం. మళ్ళీ దీని ముందు అవసరంగా ప్రవర్తన చేసి అప్పుడు రావడం వెళదామా కూతుందా ఎక్కడ తగ్గండి అక్కడ తగ్గలదాం. నేను నీ తప్పు. ఆయన గారి గొప్పతనం చెప్పడానికి ఇక్కడ నీ వర్ణం గురించి చెప్పాను. అది కూడా ఆనాటి సభ్య సమాజంలో ఉన్నటువంటి వర్ణం గురించి ఎక్స్పెషల్లో వచ్చి నీ ఎదురుకుండా నిలబడి నీ కులం పెద్దలు చెప్పలేదుగా. అది కోర్టు కేసు అవుతుంది. నేను ఒక విషయాన్ని ప్రతిపాదించి దానిలో భాగంగా చెప్పాను. సో ఇది సెకండరీ. అది ప్రైమరీ. ప్రజానికి కోర్టు కేసులు గడుచుకుంటే ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఎవరో ఒక స్టూడెంట్ గురించి చెప్పే ప్రయత్నంలో ఆ స్టూడెంట్ బాగా చదువుతాడండి, శివాని ఎంత బాగా చదవండి, ఈ రెండే కోర్టు కేసు పెట్టింది అనుకోండి నా మీద. శివాని అంత వాడంత శివాని కూడా చదవలేదండి, అంత బాగా చదువుతాడండి అన్నాం అనుకోండి. కానీ ఈ లోపు కోర్టుకి అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అని పెడితే నన్ను ఇంత మాట అంటాను. దేనిగా మాట అంటే శివాని అనగానే అందరికంటే బాగా చదువుతుంది అని అందరి దృష్టి ఉంటుంది కదా. శివాని కన్నా బాగా చదువుతాడు అని చెప్పడం కోసం అక్కడ సహాయం తీసుకున్నాను. లేకపోతే శివాన్ని తప్పు చేయడం అక్కడ ఉద్దేశం కాదు. అక్కడ దీనికి కోర్టు పోలీస్ స్టేషన్ వెళితే దానికి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతే దేనికైతే ఇంకా మాట్లాడడం లేదా సమాజంలోనే. మరి ఎన్ని సందర్భాల్లో మరి బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన వాళ్ళు నానా రకాల అలవాటు చేసి తిరుగుతున్నారని చెప్పి ఆయన అన్నారు. వీళ్ళు వెళ్ళి పెట్టిసారా ఈ వర్గం వెళ్ళి కరెక్టే. వేద పండితులే కిల్లీలు ఏమి తిరుగుతున్నారు. కిల్లీలు నోట్లో పెట్టుకుని వేదం చదువుతున్నారు. కిల్లీలు నవ్వుతూ సింహాద్రి అష్టోత్తరాలు చదువుతున్నారు. ఆలయంలో ఉంది. కొండ దిగితే నానా రకాల పనులు చేస్తున్నారు. మరి ప్రస్తావించద్దా? మొన్న ఒక విలేకరు చెప్పాడు, అర్చకుడు అన్నవాడు చిక్క కనిపించాలి, గుండు మీద వెంట్రుక ఉండకూడదు. వీళ్ళంతా జుత్తులు పనిచేస్తున్నారు. సెకండ్ దాని జుత్తులు కలిసిపోయింది. మరి నీకు చూస్తే జీతం తగ్గితే ఒప్పుకోవు, నీకు ఇంకోటి తగ్గితే ఒప్పుకోవు, ఎలవెన్స్ తగ్గితే ఒప్పుకోవు. మరి నీకు ఆచారం చూపించద్దా లోకానికి? నువ్వు జుత్తు పెంచుకు లోకంలో తిరిగితే నీకు మామూలు తేడా ఏంటి? నువ్వు అర్చకుడు అన్నప్పుడు నీకంటే ఒక వేషం ఉండాలి, చిక్క కంపల్సరీగా ఉండాలి, జుత్తు ఉండకూడదు. అందువల్ల నేను దాని మీద పేపర్లో రాస్తానండి. ఈవో గారు చెప్పాను ఆల్రెడీ, ముందు చెడ్డ పేరు తేడం ఎందుకని. ఈవో గారు కూడా పట్టించుకోవచ్చు, పేపర్లో రాస్తానని చెప్పాను. మరి మాకు ఏవైనా సరే హక్కులు లోటైతే నువ్వు పేపర్లో రాసి మా సమస్యను ఈవో గారికి అర్థమయ్యేట్టుగా సేవ్ అయ్యని చెప్పి వీళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు సహాయం. మరి ఈ రోజు జనగా ఉండద్దా అర్చకులు? అందువల్ల వాళ్ళే రాస్తానని చెప్పాడు శభాష. ముందు ఈవో గారు చెప్పాను, ఎందుకంటే మన ఫ్రెండ్ కనుక ఆయన చెప్పాక ఆయన నేను చూసుకుంటానులేండి, పేపర్లో రాయకున్నాను. పేపర్లో రాసి మన విషయం పెద్ద అవుతుంది. ఇంతమంది చెప్పి మొత్తం ఏదో చేస్తున్నాడు. మరి ఇది తెలిసినప్పుడు తెలియద్దా? లాభం మొదలు తెలుసా? ఆచారం పాటించద్దు. మరి ఇవన్నీ రాయొద్దంటే ప్రజానికి పూర్తి చేసేస్తే అక్కడ మనోభావాలు దెబ్బతిరిసే మనోభావాలు దగ్గర ఎవరన్నా మీరు ప్రత్యేకంగా పేరు పెట్టన్నారా? ఒక ప్రయోజనం కోసం ఇంకో ప్రయోజనం మాట్లాడడం అంత చెప్పింది సెకండరీ అవుతుంది. అది వాదించాలి. కానీ మనం వెనక సరిపోతే సమాజానికి భయపడిన వాళ్ళని కనిపిస్తుంది. రేపు అమ్మూలుగా మహామహాలాయర్లు ఉన్నారు ఆయన వెనక. ఆయన చేసింది ఈ ముట్టుకోగల ఇది వెళ్ళి అసలు కనీసం వాళ్ళందరం శక్తి నిలబడాలి. సరే 12 పోయింది కదా, 12:30 తగ్గితే సురక్షందన వనితాదీన్ కనబడుతుంది. విషయాన్ సుఖదాన్ సురక్షందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరతే గంధఫలే సదృశాననుతే అమి భోగానంతర దుఃఖకృత స్యు చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ
అనఘ పద సరసిజ మకరందం. మన ఆత్మస్థానంలో ఉండి వింటాం కదా, మనకి వాళ్ళలేదు, వాళ్ళ ముందు నుంచి ప్రిపేర్ అవుతూ వచ్చాం. నీ మనసు ఎలా వేసేస్తున్నావు అంటే ఈ పూలమాలలు, మంచి మంచి ఉన్నాయి కదా, సౌగంధాలు, షాంపూ, అలాగే స్ప్రే, రకరకాలు ఉన్నాయి కదా, ఈ మంచి గంధాలు. అలాగే ఒకటి చెప్పారని ఇంకొకటి కూడా అర్థం, ఈ అందమైన స్త్రీలు రకరకాలు ఏవైతున్నాయి, ఇవన్నీ విషయాలు సుఖప్రదాలు అనుకుని వాటిని విహరిస్తున్నావు. కానీ అవి నీకు ఎటువంటివంటే సంపెంగ పువ్వుల వలె భోగానంతరం అనంత దుఃఖప్రదాలు అవుతాయి. సంపెంగ పువ్వులు కొట్టుకుంటారు. మిగతా పువ్వులతో లేని ఇబ్బంది సంపెంగ పువ్వు కొట్టింది. సంపెంగ పువ్వు కొంతమందికి వాసన చూసుకుంటే రక్తం వస్తుంది, కొంతమంది పడదు సంపెంగ పువ్వు. చాలామంది సంపెంగ పువ్వు సింహాసనం పట్టుకొచ్చినా మా వదిలేరా నా పెట్టుకోరు, ఇంటి పక్కన పడదంటారు. నాకు ఇద్దరు కనిపించారు అలా, ఆ వాసన వాళ్ళకి పడదు. వాంతి అయినట్టు లేదంటే ఏదో ఇంకా వాసన చూస్తే వాళ్ళకి రక్తం వస్తుంది. ఒక్క సంపెంగ పువ్వే, మిగతా ఎంత ఇబ్బంది ఉండదు. అందుకే అది కూర్చేస్తారు. గంధఫలే సదృశాననుతే అమి భోగానంతర దుఃఖకృత ఇహు. ఏవైతే ఈ భోగాలన్నీ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీకు ఆనందకరాలు కనిపిస్తున్నాయి, కానీ సంపెంగ పువ్వుల్లాగా భోగానంతరము అనంత దుఃఖప్రదాలు అవుతాయి. అయిపోయింది, నాటద్దాం. రేపటి రోజున అది ఎల్లుండి రోజున స్వామీజీ సాయంకాలం 7 గంటలకల్లా ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు రావడం మానకండి. అందరికీ మీ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేయండి. స్వామి ఏడాదికి ఒకసారి వస్తారు, మహానుభావుడు అవుతారు. అలాగని సభ నిండుగా కనిపించి మన శ్రద్ధకుడు ప్రదర్శిస్తే దానికి కొంత ఆనందం, ఈ సంస్థ బాగా నడుస్తోంది అని వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలి. అందువల్ల ఆ రోజు ఎవరో కూడా ఏ ఇతర తరహా పనులు కూడా పెట్టుకోవడం కాకుండా ఆ రోజు ఇక్కడ రండి చెప్పి రాజుగారు అందరం కూడా ఆహ్వానించమని చెప్పారు. అందువల్ల ఆ రోజు కార్యక్రమానికి అందరూ విచ్చేయండి, అందరూ తెలియజేసుకోండి. కనుక ఈ సంపెంగ పువ్వుల్లాగా ఈ భోగానంతరం అనంత దుఃఖప్రదాలు అవుతాయి. ఇక్కడ కూడా క్షమించుకుని ఆ రక్తవేగాలను చూసుకుంటాం, అది కూడా అనంత దుఃఖప్రదం. అనంత దుఃఖప్రదం అంటే ఆ విషయవాసన లోపల మిగిలిపోతే జన్మ వస్తుంది. విషయవాసన మిగిలిపోతే ఏంటి నష్టము? ఆ ఒక్క సంస్కారం మిగిలిపోయిన పరమాత్మ దాన్ని ఆధారం పెట్టి జన్మిస్తారు. అంటే మనకి ఇంకా ప్రపంచం మోజు మిగిలింది అని అర్థం. అక్కడ ఉందండి ఏంటి అర్థం? ఇప్పుడు సింకులో కంచాలు కనిపించి అంటే ఎవరో భోజనం చేశారు కదా, ఎవరో భోజనం చేయడం సింకులో కంచాలని కనిపిస్తాయి. ఎవరు భోజనం చేశారో నాకు కనిపించకపోవచ్చు, కానీ సింకు నిండా కూడా 5-6 కంచాలు కనిపిస్తాయి, 2 గిన్నెలు ఒక్కొక్కరు. అంటే ఎవరో భోజనం అయింది పేరు అనుకుంటాం ఎవరు కొన్నారు. అలాగే మనసులో విషయ సంస్కారం ఉందంటే వీడికి ప్రపంచం మోజు ఉంది అని ఆయన పరిగణించి మరి జన్మ వస్తే ఏంటి అనంత దుఃఖపడ. జన్మ అంటే తమాషాలేండి, జన్మించిన ఆనందం ఉందా? చాలదాయి వస్తుంద ఇంకే నువ్వు కూడా రావాలి మన జన్మల్లో. అక్కడేమో రక్తం దుద్దుకుంటాం, సంపెంగ నష్టం లేదు, మా అయితే పెట్టుకోవడం మానేస్తాం. ఇదో జన్మ రాకపోతే మళ్ళీ ఏమేమో వాళ్ళని పెడితే మనలో ఒకటే కదంటే ఆ ఒకదాని కోసం వచ్చినా కదా, 1 1000 అవుతుంది. ఆ 1ని 1000 చేయడానికి చుట్టూ వాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళు నడుము కట్టుకున్నారు, కంకణం కట్టుకుని వీళ్ళు మళ్ళీ 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 నువ్వు ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్య కావాలి. దేనికి అంటే నీకోసం ఇలా తిరగమంటావా? నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నం బయటికి రాకపోయారే పిల్లవాడు అంటే ఇన్నాళ్ళైనా 8 జన్మలైనా నువ్వు నేను, 8 జన్మలో నువ్వు నేను. దేనికి పొరపాటు వచ్చినట్టు, పొరపాటు నువ్వు వచ్చావు, పొరపాటు గ్రహపాటు. ఆ పొరపాటు ఈ గ్రహపాటు ఎటులను ఏగుటేలను ఎలాగా ఆ పొరపాటు ఈ గ్రహపాటు ఇలా అనుకుని ఇంట్లో మాత్రం ఈ 4 గోడల మధ్య రహస్యం. అక్కడ కూడా ఎన్నెన్నో జన్మల వల్ల జన్మలు ఎదుగుతున్నా అంటే చీ అనద్దు. ఏదో ఆ పాట ఏంటి, రాసిన వాడు ఏంటి, మనం పాడుకోవడం ఏంటి, రాజన్నాగం వీదుకోవడం ఏంటి, నువ్వు మా పూజ ఏదో సినిమాలు ఏమేమి వాళ్ళు తీయడం ఏంటి, ఎన్నెన్నో జన్మల బంధం నీది అంటే అసహ్యంగా తిరుగుతున్నావు జన్మలు. అలా మోక్షం పొందొచ్చి చీ జన్మల బంధం నీది నాది, ఇది ఆచార్య రాసింది. ఎన్నెన్నో జన్మల వల్ల ఏదో మళ్ళీ జన్మ ఎక్కడంటే అసహ్యం కాదా? కాదు క్లాస్ ఎవరికి వచ్చింది కాబట్టి కాదు, మధ్యలో అవును. చీ జన్మల బంధం ఎన్నెన్నో
మా ఆయనే మమత నీది నాది. అసలు నాకంటే నువ్వు వేరుగా ఉన్నావంటే నువ్వు దుఃఖం, నీకన్నా నేను వేరుగా ఉంటే నేను దుఃఖం. ఎవరు దుఃఖం కలిస్తే మహాదుఃఖం. ఇది ఆచార్యుల వారి సిద్ధాంతం, వేద హృదయం. ఇసలు ఆ పాట చూడండి మార్చకండి, ఆయన చూస్తే అర్థం ఉండదు కదా, ఆ గదిలో తెలుస్తుంది కానీ ఇలాంటి పాటలు వినకూడదండి అదండి అలా అనకండి. నటించండి, మీరు నటన కూడా మీరు నేర్చుకోవాలి. అందువల్ల సంపెంగ పువ్వు, మేము నటన స్కూల్ కూడా నడిపిస్తున్నాం. సంపెంగ పువ్వులాగా భోగానంతరం అనంత తర్వాత 5వది బ్యూటిఫుల్గా చెప్తారు. అది వచ్చేవారం చెప్తారు. ఒకటి ఉంచుకోవాలి కదా, 4 రత్నాలు అయినాయి, చతుర్రత్నాలు అయ్యాయి, పంచరత్నం కదా ఒకటి. ఎలా బ్రతకాలి ఆచార్యులు గారు చెప్తారు, వచ్చేవారం చెప్తారు. అదేందా ఓకే. మీరు ఇంట్లో పాడతారేమో పాట పాడకండి, అలాగా మంచివాళ్ళు ఆ పేరు నిలబట్టండి. అసలు రేపు పుట్టినరోజు సీట్లు తేకండి. సరే వెళ్ళి మరి మళ్ళీ మీరు దేహభావం తెచ్చుకుని ఇళ్ళకి వెళ్ళి ఆ పాత్రలో నటించండి. మీ నటనకి నంది అవార్డు వచ్చుగాక. మహర్షి దేహభావం తెచ్చుకున్నారు కదా, మీరు కూడా అతి కష్టమే దేహభావం తెచ్చుకుని ఒకరు తల్లి అవ్వండి, ఇంకొకరు తండ్రి అవ్వండి, ఇంకోటి అవ్వండి, ఇంకోటి అప్పుల వాడు వస్తే పారిపోండి. అప్పుల వాడు వస్తే పారిపోయేవాడు తీర్చకండి అప్పులు. రేపు స్వామీజీ ఉదయం సింహాసనం దర్శనంకి వస్తున్నారు. స్వామీజీ సమస్య